ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తలు. ధార్మిక కార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కొండ లక్ష్మణ బాపూజీ విగ్రహానికి అఖిలపక్ష నేతలు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సిరిసిల్ల పట్టణంలో శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ 19వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ 109వ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ జిందం కళా చక్రపాణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జ్యోతి ప్రచారాలతో కార్యక్రమాన్ని ప్రారంభించగా అతిథిగా హాజరైన ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మిక ధార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ జయంతి వేడుకలు చేసుకోవటం అభినందనీయమన్నారు. రాబోయే తరానికి ఇబ్బందులు కలిగినప్పుడు ప్రశ్నించే గొంతుకలుగా మారటం కోసం కొండ లక్ష్మణ బాపూజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. యువత లక్ష్మణ బాపూజీ ఆలోచనలు ముందుకు తీసుకుపోతూ వారి ఆశయ సాధనకు పాటుపడతామన్నారు. 3 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయి పట్టుదలతో ఉన్నత విద్యను పూర్తి చేశాడని గుర్తు చేశారు. చదువుతున్న వయసు నుంచే తొలి మలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. 4 ఉద్యమాల్లో పాల్గొన్న మహానేత కొండ లక్ష్మణ బాపూజీ అన్నారు. ప్రజా ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి కొండ లక్ష్మణ బాపూజీ అని ఆది శ్రీనివాస్ అన్నారు. మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలిన వ్యక్తిని ఆయన ఆశయ సాధనలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రానున్న రోజుల్లో బీసీల వాటాను తేల్చేందుకు కులగణన చేపట్టబోతున్నామని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడపు రవీందర్, మాజీ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, పద్మశాలి పట్టణ అధ్యక్షుడు గోలి వెంకటరమణ, పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గోనె ఎల్లప్ప, యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచంద్రరావు, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సభ్యులు సంగీతం శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర మున్నూరు కాపు సంఘం నాయకులు గడ్డం నరసయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, టీడీపీ పార్టీ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్, అంబేద్కర్ సంఘాల జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్, మాల మహానాడు నాయకులు రాగుల రాములు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్, గౌడ సంఘం అధ్యక్షులు బుర్ర నారాయణ గౌడ్, యాదవ సంఘం అధ్యక్షుడు జగ్గని మల్లేష్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన స్వరాష్ట్రం గురించి కొట్లాడిన విధానము మన రాబోయే తరాలకు గుర్తుండే విధానంలో కూడా మనం ఈ రోజు చర్చించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత మంచి మహనీయులు మన కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో బడుగు బలమైన వర్గాలకు సమసమాన న్యాయం కావాలని కొట్లాడిన మహనీయుల్ని మనం స్మరించుకుంటున్నాము. మరి ఇంత మంచి అవకాశము మరి నాకు ఈ వేదిక మీద పంచుకోవడానికి కూడా నాకు మరి ముఖ్యంగా న్యాయంలో మరి విగ్రహ ప్రతిష్ట మరి మన మాజీ మంత్రి వర్యులు మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు సహకారంతో మరి భారీ విగ్రహం కూడా పెట్టుకొని వారిని స్మరించుకుంటూ కూడా ఈ వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. మరి అంతేకాకుండా కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీ కొండ లక్ష్మణ బాపూజీ గురించి వారు చేసినటువంటి సేవల గురించి కూడా చెబుతూ మననం చేస్తూ ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని పోయేటువంటి కార్యక్రమంలో ఆ మహనీయుడిని కొనియాడేటువంటి మాటలు మనం అందరం కూడా విన్నాం. ఏ మహనీయుడి జయంతి ఉత్సవాలు కానీ ఏ మహనీయుడి వర్ధంతి సందర్భంగా అయినా కానీ వారి ప్రతిమలకు మనం ఈరోజు పూలమాలు సమర్పించుకొని వారిని గౌరవించుకుంటూ వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ రాబో తరానికి ఈ విధంగా అణచివేతకు గురైనప్పుడు వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇబ్బంది తలెత్తినప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండుమని చెప్పడానికి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలలో మన మాణిలో పూలమాలు వేసుకొని చేసుకున్నటువంటి కార్యక్రమాలు నిన్నటి రోజు చాకలి ఐలమ్మకు సంబంధించిన వీర వనితకు మనం ఈరోజు బాబు జగజీవన్ రావు కానీ అంబేద్కర్ గారు కానీ మహాత్మా గాంధీ గారు కానీ ఈరోజు చెప్తూ పోతుంటే అనేక మంది జవహర్లాల్ నెహ్రూ కానీ ఇందిరాగాంధీ గారు కానీ అల్లూరి సీతారామరాజు కానీ సుభాష్ చంద్రబోస్ గాని మనం అనేక మహనీయులకు సంబంధించినటువంటి అంశాలు వారి జయంతిలో వచ్చినప్పుడు మనం అందులో పాల్గొనడం వారు చేసినటువంటి సేవలను మనం గుర్తు చేసుకొని మనం చేసుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయేటువంటి జీవితం ప్రజా జీవితంలో మేము కానీ ప్రజా సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ మనం చేసుకొని ముందుకు పోతున్న తరుణం
ఇక్కడ కొన్ని అంశాలు చెప్పిందే చెప్పడం జరుగుతుందేమో కానీ శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గురించి చరిత్ర చూసినప్పుడు అతను 3 సంవత్సరాల వయసులోనే తల్లిని కోల్పోయి, తల్లి మమకారం లేకున్నప్పుడు కూడా, తల్లి ప్రేమను చిన్నప్పుడు చూడలేని యాలన పాలన లేని సందర్భంలో కూడా చిన్న వయసులోనే తల్లి లేకున్నప్పుడు కూడా ఒక దృఢ నిశ్చయంతో ఒక బీసీ బిడ్డగా వెనుకబడిన తరగతులకు చెందిన వాడిగా ఆసిఫాబాద్ లో బాల్యంలో చదువు, హైదరాబాద్ లో ఉన్నత విద్యను చదివి లాంచ్ చేసినటువంటి సందర్భంలో ఈరోజు ఆయన చరిత్ర చూస్తుంటే గట్టివాడు, చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన మనోనిబ్బరంతో ఉన్నతంగా ఎదగడానికి కోసం చేసిన ప్రయత్నాన్ని మనం ఆయన బాల్యంలో ఉన్నటువంటి సందర్భంగా చూడవచ్చు. ఆయన చదువుతున్నటువంటి సందర్భంలోనే ఈరోజు ఆయన మనం ఒక ఉద్యమంలో పాల్గొనే అవకాశం, మన జీవితంలో ఒక ఉద్యమం 2 ఉద్యమాలు పాల్గొనే అవకాశం రావచ్చు. కానీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి అనేక ఉద్యమంలో పాల్గొనే అవకాశం, ఈరోజు ఆయన వచ్చినటువంటి అవకాశాన్ని మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి స్వాతంత్ర ఉద్యమం పిలుపులో కిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు, సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నాడు, వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్రం తీసుకురావడం కోసం కృషి తెలిపినటువంటి మహానతిగా కాకుండా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది హైదరాబాద్ స్వాతంత్రం రానప్పుడు, నిజాం పరిపాలన ఉన్నప్పుడు నిజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 2వ ఉద్యమంలో వారు పాల్గొని నిజాం ఉద్యమంలో పాల్గొన్నట్టు వాళ్ళు జైల్లో ఉంటే వారు కూడా మొదటి ఉద్యమంలో జైల్లో ఉన్నట్టు మిత్రుడు చెప్పినట్టు వారు నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే ఎవరైతే జైలు పోతే వారి పక్షాన వకాల్తా పుచ్చుకొని వారికి న్యాయ సేవలు అందించినటువంటి లాయర్గా కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. స్వాతంత్ర ఉద్యమం, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం, ఆ తదుపరి 69లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇటీవల 2014 ఉద్యమం అంటే 4 ఉద్యమాలలో పాల్గొన్నటువంటి మహానేత 97 సంవత్సరాల వయసులో మరణించినటువంటి ఆ మహనీయుని రోజు మనం జ్ఞాపకం చేసుకోవడం, గుర్తు చేసుకోవడం, వారిని స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవడానికి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఐక్యత కోసం ఈరోజు ఆ వర్గాలను అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడం చెప్పని చేసినటువంటి వారి పోరాటాన్ని, వారి జలదృష్టి, వారి ఇంటిని కూడా ప్రజా ఉద్యమానికి అంకితం చేసినటువంటి మహానుభావుడు గురించి కూడా మనం మాట్లాడుకున్న సందర్భంలో ఈరోజు ఆయన ఒక అడ్వకేట్ గా సేవలు అందించడం కాకుండా, ఓ సామాజిక స్రోతనే కాకుండా ఈరోజు ముందుగా విప్లవ భావాలతో ఎవరిమైనా అన్యాయాన్ని వ్యతిరేకించినప్పుడు ఒక పాట పాడాడు అమరవీరుల కోసం, 4 సార్లు అంటూ ముగించేది. ఎర్ర జెండా గురించి కూడా ఎర్ర జెండా గురించి కూడా మాట్లాడే సందర్భం అంటే భావాలు ఏవైనా, అభిప్రాయ భేదాలు ఏవైనా, భిన్నాభిప్రాయాలు ఏవైనా, లక్ష్యం ఒకటైనప్పుడు అందరినీ గౌరవించాల్సిందే. అందుకే ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీని అందరూ అన్ని వర్గాల వారు గౌరవించిన సందర్భంలో మనం కూడా ఈరోజు వేదిక మీద ఇంతమంది కూర్చొని వారికి అభినందనలు, వారి చేసి సేవలు మాన్యం చేసుకున్న సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈరోజు వారు చేసినటువంటి కార్యక్రమాలతో కేవలం విప్లవం భావాలతో ముందుగా పనిచేసి ఆ తర్వాత ప్రజాస్వామ్యంపై నమ్మకంతో ముందుగా ఆంధ్ర ఉద్యమంలో కూడా ఉన్నటువంటి సందర్భం, ఆ తర్వాత మనసు మార్చుకుని ఆంధ్ర వాళ్ళు ఇబ్బంది పడ్డం దాన్ని దృష్టి పెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం. నాకు బాగా గుర్తు 1960 ఆ దశకంలోనే సహకార సంఘాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ముందుకు తీసుకుని వచ్చినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి. అంతేకాదు చేనేత వస్త్రాలను కూడా అమ్మకము ప్రచారం చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి ఆనాటి తరం నాయకుడు ఎవరనంటే కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పక తప్పదనే మాట అంటున్నాం. ఆనాడు మూసీ నది ఆ ప్రాంతంలో వరదలు వస్తే లేదా ఆ న్యాయంలో కార్యక్రమం ఉన్నప్పుడు ఆ కాలంలో పాదయాత్ర చేసినటువంటి, ఆనాడు సైకిల్ పై యాత్ర చేసినటువంటి ఈ తరానికి మార్గదర్శనం ఉన్నటువంటి వారి గురించి ఎంత మాట్లాడుకున్న తప్పైన మాట సందర్భంగా ఆ తదుపరి ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా, చిన్నకోడు నుంచి కూడా ఎమ్మెల్యేగా, మోనగూడు నుంచి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా కూడా సేవలు అందించినటువంటి మహోన్నతుడైనటువంటి ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి అమరుడు. వారి గురించి ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని చేసుకున్న సందర్భంలో వారి ఆలోచన అంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఉన్నత శిఖరాలకు ఎదగాలి, రాజకీయ అణచివేత, ఆర్థిక అణచివేత ఎక్కడైతే వెనుకబాటు ఉందో దానికి ప్రశ్నించే తత్వంలో ముందుకు పోతున్నటువంటి వారి ఆలోచనను ముందుకు తీసుకొని పోవడం కోసం ఏ ప్రభుత్వం అయినా పని చేయాల్సిందే. ఈ ప్రభుత్వం కూడా పనిలో భాగంగా అమరవీరులని రోజు గౌరవించుకున్న బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరుల త్యాగాలు గుర్తింపు చేసుకొని అమరులకు ఇచ్చేటువంటి గౌరవాన్ని పెంపొందించే విధంగా ఆ అమరుల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం పరిపాలన ముందుకు పోవాలని చెప్పండి.
ఈరోజు ఎవరి స్థాయితో తేలాల్సిందే, వారికి దేశసభదంతా పంచాల్సింది చెప్పని ఈ దేశానికి సంబంధించినటువంటి లోకసభ ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి పిలిపించిన తదుపరి అసెంబ్లీ నడుస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ జనాభా లెక్కలు తీయాల్సిందే, బీసీ జనాభా లెక్కలు తీయాల్సిందని చెప్పని ఆదేశించిన మరుక్షణం బీసీ సంక్షేమ శాఖ మార్చుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు బిల్లు ప్రవేశపెట్టడం, అన్ని పక్షాలు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేసుకొని ఈ రోజు రాష్ట్రంలో హైకోర్టు కూడా 3 మాసాల్లో పూర్తి చెప్పిన సందర్భంలో బీసీ కులగణన జరగబోతా ఉంది. ఎవరి ఇస్తా ఎంతో తేలిన తర్వాత ఈ దేశ సంపద రాష్ట్ర సంపద కూడా అంతా వారికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు జరగబోతుందన్నమాట. దీనికి కొండా లక్ష్మణ్ బాబుజీ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం అన్నమాట కూడా ఈ సందర్భంగా చెబుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అవలంబిస్తున్న విధానాలతో పప్పు, నూనె, ముడి సరుకుల పెరుగుతూ ఉండడంతో పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని, అలాంటి ప్రభుత్వాలను ఎండగడతాము సిపిఎం జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో సిపిఎం మహాసభల్ని కార్మిక సంఘాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ అధ్యక్షుడు పిట్ల రంగయ్య సిపిఎం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా నాయకులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం వల్ల సామాన్యులపై భారం పడుతుందని ఆరోపించారు. పడుతున్న భారాన్ని తగ్గించడం కోసం ముందు చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రణాళిక రూపొందించినట్టుగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పేద ప్రజలపై నిత్యావసర సరుకులు పెంచుతూ పేదలు కూలీలు మాత్రం పెంచకుండా పాత విధానాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ధరలు పెంచడం వల్ల సామాన్యుని జీవితం అధోగోచరంగా మారుతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇంతవరకు అమలు చేయలేదని, రుణమాఫీ కొంతమందికే చేశారని అన్నారు. గతంలో ముస్తాబాద్ మండలంలో 30 పడకల ఆసుపత్రి కట్టిస్తామని చెప్పి నేటి వరకు కూడా ఆసుపత్రి ఊసే లేదన్నారు. వెంటనే మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి, భవన నిర్మాణ కార్మిక మండల అధ్యక్షులు గీస భిక్షపతి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రాజశేఖర్, గౌరవ అధ్యక్షులు పిట్ల రంగయ్య, యాదగిరి అమాలి సంఘం సభ్యులు ప్రవీణ్ కొల్లూరి, బాటు ఎడ్ల శ్రీనివాస్, ఎడ్ల మైపాల్, సునుగూరి సత్తయ్య, గాలయ్య, రమేష్ రాజు, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ గ్రామ శాఖ మహాసభ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా మహాసభ నిర్వహణలో పార్టీ నిర్ణయాలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, దేశంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న పరిస్థితులు గురించి కూలంకషంగా చర్చించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ ముస్తాబాద్ గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలు అయితే ఏవైనాయో ఆ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం గ్రామ శాఖ పోరాటం నిర్వహిస్తుందని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే గ్రామంలో 30 పడకల ఆసుపత్రి నిర్వహణ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వాలు చెప్పినాయి, ఇప్పుడు వచ్చిన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఇప్పటికి కూడా స్థలాన్ని కూడా కేటాయించకపోవడం ఈ ముస్తాబాద్ గ్రామ ప్రజలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు జరుగుతున్నాయి. పక్కనే పోతుగల్ పిఎస్సి ఉన్నప్పటికీ కూడా స్థానికంగా బీపీ, షుగర్ ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఏదైనా ఆపద వస్తే మరి జిల్లా కేంద్రానికి తరలి వెళ్లాల్సిన పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడతా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా వరద కాలువలు అయితే వాళ్ళ కాలువ ఉందో మురికి కాలువ పంట పొలాలలో కలిసి మరి ఆ పంటను విపరీతంగా నాశనం చేసే పరిస్థితి ఉంది. ఆ మురికి కాలువను కూడా వేరే రకంగా దారి మళ్లించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఈ ముస్తాబాద్ గ్రామంలో ఉంది. అదేవిధంగా ఈ ముస్తాబాద్ గ్రామంలో ముఖ్యంగా అటు బస్టాండ్ సమీప ప్రాంతాల్లో కార్మికులకు కానీ అదేవిధంగా వచ్చేపోయే జనానికి కూడా కనీసం మూత్రశాలలు లేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమస్యలపైన రానున్నటువంటి రోజులలో సిపిఎం పార్టీగా పోరాటం చేస్తాం. తప్పకుండా ముస్తాబాద్ గ్రామానికి ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు సంబంధించిన పోరాటాలు నిర్వహిస్తాం. రూపకల్పన ఈ మహాసభల ద్వారా నిర్ణయించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు ముస్తాబాదు గ్రామంలో గ్రామశాఖ సిపిఎం పార్టీ గ్రామశాఖ మహాసభలు జరుపుకోవడం జరుగుతుంది. ఆ గ్రామశాఖ మహాసభల్లో దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు చర్చించుకోవడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వము ఇటు నిత్యావసర సరుకులు వారం రోజుల నుంచి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఒక్క నూనె ప్యాకెటు 130-150 రూపాయల దాకా పెరిగే పరిస్థితి ఉన్నది. పప్పు కానీ, ఉప్పు కానీ, గ్యాస్ కానీ ఇటువంటి వస్తువులన్నీ విపరీతంగా పెరిగి ప్రజలకు ఇబ్బందుల పాలు చేసే పరిస్థితి ఉన్నది. ఇటు కూలీ ఏమో తక్కువ ఉంది, కూలీ రేట్లు, ఇటు వస్తువులేమో విపరీతంగా పెరిగి ప్రజల నడ్డి విరిసే చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వము వెంటనే ఈ రేట్లన్నీ తగ్గించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో ఈ ముస్తాబాద్
పార్టీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ముస్తాబాద్ గ్రామంలో పోరాటాలు చేసి ఆ నిత్యావసర సరుకుల ధరలు దించేదాకా పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల దగ్గరికి వచ్చి కానీ అందరి దగ్గరికి వచ్చి మేము అధికారంలోకి వస్తే అన్నీ ఇది చేస్తాము అది చేస్తామని చెప్పడమే తప్ప 9 నెలలైనా ఇటు రైతు రుణమాఫీ అని 2 లక్షలని సగం మందికి చేసి సగం మందిని ఇబ్బందుల పాలు చేసే పరిస్థితి ఉన్నది. అటు 15 ఆగస్టు అన్నారు, అటు 15 ఆగస్టు పోయింది, ఇప్పటి వరకు కూడా ఆ రుణమాఫీ విషయం తేల్చని పరిస్థితి ఉన్నది. రైతులను చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉన్నది. అట్లాగే ఈ రైతు బంధు కూడా ఇప్పటి వరకు వరి పంటలు కోసే దిశగా రావడం అనేది జరిగింది. అయినా ఆ రైతు బంధు ఊసు లేదు. ఎందుకంటే గెలిచక ముందు ఒకటి గెలిచినాక ఒకటి చెప్పడం అనేది ఈ ప్రభుత్వం మానుకోవాలి. అట్లాగే దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న కార్మికుల పరిస్థితులు అధోగతిగా అటు మోడీ ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 9 నెలలు గడిచిన కార్మికుల సమస్యలు ఒక్కటి కూడా చర్చించడం లేదు. వీళ్ళని పిలుచుకొని మాట్లాడే పరిస్థితి లేదు. కనీస వేతనాల చట్టాన్ని కూడా హైకోర్టు తీర్పిచ్చినా అటు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ ముస్తాబాద్ గ్రామంలో ఈ శాఖ ఆధ్వర్యంలో ఇవన్నీ చర్చించి రేపు గ్రామ భవిష్యత్ కొరకు కూడా గ్రామంలో మౌలిక వసతులు కూడా లేని పరిస్థితి ఉన్నాయి. అవన్నిటి మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. మెయిన్ సమస్య ఇక్కడ హాస్పిటల్ ఖచ్చితంగా 30 పడకల ఆసుపత్రి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గొప్పలు చెప్పి మేము చేస్తామని చెప్పింది. ఇంతవరకు దాని ఊసు కూడా ఎత్తడం లేదు. దానికి బడ్జెట్ కూడా కేటాయించకపోవడము ఈ ప్రభుత్వానికి సిగ్గుసేటు. వెంటనే ఆ నిర్ణయం తీసుకొని హాస్పిటల్ నిర్మించాలని కోరడం జరుగుతుంది. రేషన్ డీలర్ల నియామకాలు ఎలాంటి అవినీతి జరగలేదని అధికారులు నిష్పక్షపాతంగా వ్రాత పరీక్ష నిర్వహించి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేశారని సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెలుముల స్వరూప మరియు ఆడపు చంద్రకళ మాట్లాడుతూ సిరిసిల్ల డివిజన్ వ్యాప్తంగా రేషన్ దుకాణాల అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, ఇందులో ఎలాంటి అవినీతి అక్రమాలకు ఆస్కారం లేదన్నారు. నిన్నటి రోజు ఎమ్మెల్యే కేటీఆర్ కేకే మహేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. ఇక్కడి ప్రాంతానికి కేటీఆర్ చేసిందేం లేదని, ఇక్కడి వనరులు దోచుకుపోయిన ఘనత వారికే దక్కుతుందన్నారు. ఇంకోసారి కేకే మహేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నేతలు కాముని వనిత, సుధా, రోజా, ఎండి అస్మా తదితరులు పాల్గొన్నారు. రేషన్ షాపుల నియామక విషయంలో అవకతవకలు జరిగాయని ప్రచారం చేస్తున్నారు. దీన్ని చూడాలంటే మనకు సిరిసిల్ల డివిజన్ మొత్తంలో 58 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 58 వేకెన్సీస్కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఈ 58 వేకెన్సీస్ డివిజన్ పరంగా చూస్తే 830 మంది అప్లికేషన్ ఇచ్చేసారు. అందులో కేవలం 765 మంది మాత్రమే ఎగ్జామ్ రాసినారు. అందులో కూడా 32 మార్క్స్ పైగా క్వాలిఫై అయిన వారు 292 మెంబర్స్ ఉన్నారు. ఇందులో కూడా మళ్ళీ 181 మెంబర్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఇందులో 52 మంది మాత్రం సెలెక్ట్ అయ్యారు. ఈ 52 మంది మాత్రంలో సిరిసిల్లాలో మాత్రము ఓన్లీ ఇది ఇంతకుముందు చెప్పింది డివిజన్ మొత్తం, సిరిసిల్ల మాత్రము 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఈ 17 వేకెన్సీస్కి 445 అప్లికేషన్లు వచ్చినాయి. ఇందులో 427 మంది ఎగ్జామ్ రాశారు. 32 మార్క్స్కు పైగా వచ్చిన వాళ్ళు 168 మంది ఉన్నారు. ఇందులో 80 మందిని ఇంటర్వ్యూకు పిలిచారు. తంగలపల్లి షాప్స్ 15 ఉన్నాయి. ఇందులో రిజర్వ్డ్ 2 వేకెంట్ ఉన్నాయి. ఇంకా రిజర్వేషన్ ఖరారు కాలేదని అవి ఖాళీగానే ఉంచేసారు. ఇందులో 13 షాప్స్కి ఓకే చేసారు. దీన్ని మనము ఎట్లా చేస్తున్నామంటే, గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు పొదుపు సంఘాల పేరిట వాళ్లకు సంబంధించిన నేతలకు రాత్రికి రాత్రే వాళ్ళు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చేసారు. అసలు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. కనీసం రేషన్ షాప్స్ ఎక్కడ ఖాళీ ఉన్నాయి, ఎన్ని ఖాళీ ఉన్నాయని కూడా చెప్పలేదు. ఈ వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలకు తప్పించి ఇంకొకరికి బయట జనాలకి ఈ విషయమే తెలియదు. అంటే రేషన్ షాప్స్ ఫిలప్ అయ్యే వరకు మాత్రము ఈ విషయం తెలియదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము చట్ట ప్రకారం
ఎవరికైతే ఎన్ని రిజర్వేషన్స్ కేటాయించాలో మొత్తం నిర్ణయించి చట్ట ప్రకారమే వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసింది. దానికి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వెంబడే కూడా వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, ఇంటర్వ్యూలకు పిలవడం జరగలేదు. మనకి 29 నాడు నోటిఫికేషన్ రిలీజ్ అయితే 4th వరకు ఛాన్స్ ఇచ్చింది అప్లికేషన్ పెట్టుకోవడానికి. తర్వాత మళ్ళీ 9 days గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసింది. తర్వాత ఇంటర్వ్యూకి పిలిచింది. ఇందులో మీరు అంటున్నారు పారదర్శకత లోపించింది, మీ వాళ్ళకే ఇచ్చుకున్నారు అని చెప్తున్నారు. గత ప్రభుత్వము దాదాపు ఎన్ని అంటే దాదాపు 40 మంది వరకు, అప్పుడు 10 సంవత్సరాల నుండి 40 మంది వరకు మొత్తము టీఆర్ఎస్ నాయకుల పొదుపు సంఘాల పేరు మీద మీరు షాపులు కేటాయించుకున్నారు. దాదాపు అందులో 40 మంది వరకు బీఆర్ఎస్ నాయకుల బినామీలు మాత్రమే ఈ షాపుల్ని నడిపారు. ఇది అందరికీ తెలిసిన విషయము, బహిర్గతంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మాత్రము మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసి పారదర్శకంగా ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకు ఈ వేకెన్సీస్ ఫిల్ చేస్తే మీరు ఏమంటున్నారంటే వాళ్ళకి సంబంధించిన నాయకులకి ఇచ్చుకున్నారు అని అంటున్నారు. మీరు ఒకసారి లిస్ట్ తీసుకోండి. ఇప్పుడు మనకు దాదాపు ఇప్పుడు వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసేది కదా, ఏవో కొన్ని రిజర్వేషన్కి అనుకూలంగా లేదంటే అక్కడ క్యాండిడేట్లు లేక వాటిని ఆపేసారు. ఇందులో ఆపేసినవి దాదాపు 6 వరకు ఉన్నాయి. మేము మా కార్యకర్తలకే ఇచ్చుకుంటే 6 ఎందుకు మిగిలిస్తామండి? మా వాళ్ళనే ఫిలప్ చేసుకునే వాళ్ళము. కానీ ఎందుకంటే చట్ట ప్రకారం పోవాలి, రిజర్వేషన్స్ కేటాయించినాం కాబట్టి దాని ప్రకారం పోవాలని చెప్పేసి ఆ 2 వేకెన్సీస్ని 6 వేకెన్సీస్ని అట్లనే ఖాళీగా ఉంచేసేది. మీరు ఇది గమనించి మీరు తీసుకోండి, లిస్ట్ తీసుకోండి. అందులో టీఆర్ఎస్ నాయకులు ఎంతమంది ఉన్నారు, బయట వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరే క్లారిఫై చేసుకోండి. ఎప్పుడు మేమైతే రాత్రి అయితే దొంగచాటు వెలిసి అయితే మేము ప్రొసీడింగ్ చేయలేదు. అక్కడికి పోయి షాపు అలాట్మెంట్ అయ్యి అందులో ఉన్న వరకు మేమైతే అక్కడికి పోయే వరకు బీఆర్ఎస్ నాయకులు బినామీలు అనే విషయం కూడా మాకు తెలియదు. మా వాళ్ళు పారదర్శకంగా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలిచి సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ వేకెన్సీస్ ఫిల్ చేసారు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారి మీద అబండాలు వేస్తున్నారు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలియజేస్తారు. ఎమ్మెల్యే కేటీఆర్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా విషయాలు మాట్లాడినారు. మరి గత 10 సంవత్సరాల నుండి సిరిసిల్ల పట్టణంలో మరి పద్మశాలీలకు తను ఎంతో మేలు చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో చిన్న చూపు చూసి వాళ్ళకేదో దౌర్జన్యం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి నుండే మరి వారికి ఏదైనా పని కల్పించాలి, 9.5 నెలలు అవుతుంది అని 9.5 సంవత్సరాలు అయినట్టుగా మాట్లాడుతున్నారు. మరి 9.5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంతమందికి బెనిఫిట్ చేసిళ్ళు పద్మశాలీలకు? మరి పద్మశాలీలు ఆ ఓనర్ టు వర్కర్ టు ఓనర్ అని ఎవరినన్నా ఓనర్లు చేసిల్లా? అందరూ పని చేసుకుంటూనే బ్రతికిళ్ళు, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. మరి టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక కూడా ప్రజలల్లో పద్మశాలీలలో ఏమైనా మార్పు వచ్చిందంటే ఏమి మార్పు రాలేదు. మరి నిన్న మాట్లాడుతున్న మాటలు ఎట్లున్నాయంటే మేము ఉన్నప్పుడు పద్మశాలీలకు ఏదో పరమాన్నం కలిపి పెట్టినాము, వీళ్ళు వచ్చి నుంచి పచ్చడి మెతుకులు కూడా లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. మరి 10 సంవత్సరాలు సిరిసిల్ల పట్టణంలో కానీ స్టేట్లో కానీ రాష్ట్రంలో ఎక్కడ రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలేదు. 9.5 నెలలు అవుతుంది, మరి రేషన్ కార్డులు లేవు, 6 హామీలు లేవు అని అన్ని విషయాలు 9.5 నెలల్లో ఎన్ని పనులు అవుతాయి? మీరు చేసిందే అది లూటి. మరి రాష్ట్రాన్ని లూటి చేసిపోయినాక దాన్ని సర్దుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మరి దానికి ఇప్పుడే తొందరపడి 9.5 నెలలు అవుతుంది 9.5 సంవత్సరాలు మీరు చేసిన పరిపాలనకు అధిగతి లేకుండా మరి 9.5 నెలలకే ఎంత పని చేసేది ఉండే. మరి ఒకసారి ఆలోచించాలి టీఆర్ఎస్ నాయకులు. మరి కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు మేము కూడా 10 సంవత్సరాలు పరిపాలించినాము, మరి మేము ఎంత పని చేసినామని ఆలోచించి మాట్లాడాలి. నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. రేషన్ కార్డుల గురించి మాట్లాడే అర్హత మీకు లేనే లేదు. రేషన్ కార్డులు ఏ ఒక్క పేదవారికి కూడా మీ హయాంలో ఇయ్యలేదు. మీ కార్యకర్తలకు మీ నాయకులు ఇదే విషయం కాదు, ఏ విషయమైనా ఏ టెండర్లైనా ఏ పని కల్పించినా
మీ కార్యకర్తలకు మీ నాయకులకే మీరు చేసుకున్నారు. మీరు మాట్లాడే అర్హత మీకు లేదని మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ తిరుగుబాటులో పాల్గొన్న భారతీయ స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాంతం పోరాడిన ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ ఆశయాలు కొనసాగిద్దామని ముస్తాబాద్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు గూడూరి భారత్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ 109వ జయంతి వేడుకలు మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా వివిధ హోదాల్లో పేదలకు సేవ చేయడంతో పాటు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి బాపూజీ ఎనలేని కృషి చేశారన్నారు. బహుజన నేతగా దేశవ్యాప్తంగా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండ లక్ష్మణ బాపూజీకే దక్కిందన్నారు. బాపూజీ జయంతి వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తడుక బాలకిషన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు, మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వరన్ పాషా, పద్మశాలి నాయకులు తాటిపాముల లక్ష్మీనారాయణ, కృష్ణ, హరి, ఆమంచి సత్యనారాయణ, భూమేష్, తాళ్లరాజు, రమేష్ రెడ్డి, శీలం స్వామి, కంచం నరసింహులు, కోడె శ్రీనివాస్, అల్లం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు మరియు తొలి దశ మధ్య దశ తెలంగాణ ఉద్యమకారానికి శ్రీకారం చుట్టినటువంటి మా శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారు చేసిన సేవలు ఎనలేనటువంటివి. వారు 1940లో న్యాయవాద వృత్తిలో కొనసాగారు. తర్వాత 1952 నుంచి 72 వరకు రాజకీయ పరంగా ఎన్నో ఉన్నత శిఖరాలకు వెళ్ళారు. తెలంగాణ పోరాటానికి వారు రాజకీయ పరంగా వారి మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి కూడా వారు రాజీనామా చేయడం జరిగింది. వారి ఆశయాలను మా పద్మశాలి కుల బాంధవులు కూడా ఎల్లప్పుడూ వారి ఆశయ సాధనలో ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మండల కేంద్రంలో పూజ్యులైనటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క 109వ జయంతి సందర్భంగా మరి ముస్తాబాద్ మండలానికి సంబంధించినటువంటి పద్మశాలి కుల బాంధవులందరూ కూడా వారి జయంతిని ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి సందర్భం. వారు స్వతంత్ర సమరయోధులు. మరి తెలంగాణ ఈరోజు సిద్ధించిందంటే కారణం ఆ రోజు జలదృశ్యంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేకమైనటువంటి నిర్బంధాలు ఉన్నటువంటి క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన సందర్భంలో ఎవరు కూడా జాగనివ్వలేదు. అప్పుడున్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ పార్టీకి నిలవడానికి నీడయ్యేనటువంటి సందర్భంలో కొండ లక్ష్మణ్ బాపూజీ గారు జలదృశ్యంలోని తన స్వంత ఇంటిని మరి ఉద్యమ పార్టీ కోసం ఆ రోజు జాగను కేటాయించి ఇల్లునిచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మరి వారు మంత్రివర్గంలో ఉండి కూడా రాజీనామా చేశారు స్వతంత్ర తెలంగాణ ఉద్యమం కోసం. అంతటి గొప్ప వ్యక్తి మన కొండ లక్ష్మణ్ బాపూజీ అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు తెలంగాణ సాధిస్తే ఆ సాధించడానికి మరి వీరు తన వంతు కృషిగా ఆ రోజు మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చినటువంటి గొప్ప మహనీయులైనటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ యొక్క ఆశయాలను తెలంగాణ ప్రజలందరూ మర్చిపోకుండా మరి వారు ఏదైతే ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ స్ఫూర్తి కోసం మరి తెలంగాణ ఏర్పడితే అభివృద్ధి సాధిస్తుందనేటువంటి వారు ఏదైతే కలలు కన్నారో ఆ కలలన్నింటినీ కూడా సాకారం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన మరి పాలకులపైన ఉందని చెప్పి తెలియజేస్తూ, మహనీయుల త్యాగాలను వృధాగా పోనీయద్దు. అంటే పాలించే పాలకులు ఏ ఆశయంతో అయితే ఆ రోజు వారు నిస్వార్థంగా ఈ తెలంగాణ కోసం త్యాగాలు చేసినారో ఆ త్యాగాల వెనుక ఉండేటువంటి భావాన్ని, వారి యొక్క దేశభక్తిని, రాష్ట్ర భక్తిని కూడా గుర్తుంచుకొని ప్రజలకు మేలు చేయాలనేటువంటి భావంతో, భయంతో, భక్తితోటి తెలంగాణ అభివృద్ధిలో పనిచేయాలని చెప్పి నేను పాలకులకు విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆరాధ్యుడు అని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంలో వారందరికీ కూడా వారికి ప్రత్యేకంగా మేమందరం కూడా నివాళులర్పిస్తూ వారి జయంతి సందర్భంగా మరొకసారి వారి త్యాగాలను, వారు చేసినటువంటి గొప్పతనాన్ని స్మరించుకుంటున్నాం. ఈ సందర్భంలో హాజరైనటువంటి తాను సిరిసిల్ల నియోజకవర్గంలో 4 సార్లు ఓడిపోయిన ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడతానని నన్ను చూసైనా బుద్ధి తెచ్చుకుని కేటీఆర్ ప్రజల్లోకి వెళ్లి తిరగాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హితో పలికారు. ఈ రోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లో
వేస్కోక ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటి రోజు కేటీఆర్ మాట్లాడిన తీరును తప్పుపడుతూ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించే నైతిక హక్కు కేటీఆర్ కు లేదన్నారు. కేసీఆర్ తన ఇంటి నుంచి డబ్బులు తీసుకొచ్చి సిరిసిల్ల నేత కార్మికులకు పంచలేదని ఇంటింటా తిరిగి డబ్బు కూడా పెట్టి అప్పచెప్పినట్టు మహేందర్ రెడ్డి గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన నేతలను ఆత్మహత్యలు దాల్చిన ఘనత కేటీఆర్ కే దక్కిందని, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కి లేదు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కొడుకుగా నీవు అధికారులకు వచ్చావే తప్ప మరొకటి కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని 7 కోట్ల లక్షల అప్పుల్లోకి నెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కింది. కాఫీ కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ప్రజల సొమ్మును అప్పనంగా ఖర్చు పెట్టిన ఘనత వారికే దక్కింది. సిరిసిల్లలో నేతన్నల్లో అడ్డుపెట్టుకుని కమిషన్ దండుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిందన్నారు. అధికారులకు చట్టపరంగా వ్యవహరిస్తుంటే వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో ప్రవేశంతో పనుల కేటాయింపు పొదుపు సంఘాల పేరిట టీఆర్ఎస్ నాయకులకు అప్పగించాడు. రేవంత్ రెడ్డి మొగోడు కాబట్టి కేటీఆర్ ను కేసీఆర్ ను ఓడగొట్టి ఇంటికి పరిమితం చేశాడన్నారు. 4 సార్లు ఓడిపోయిన నన్ను చూసి బుద్ధి తెచ్చుకుని ప్రజల్లో ఉండాలని కేటీఆర్ కు హితవు పలికారు. సిరిసిల్లకు రావాల్సిన మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్ కు ఎందుకు తరలిపోయిందో సమాధానం చెప్పాలని కేకే మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెల్ముల స్వరూప, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యదేవరాజు, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరు బాలరాజు, ముస్తఫా, గౌతమ్, బెళ్ల లక్ష్మీనారాయణ, వైద్య శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు తనను సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు 4వసారి ఎన్నుకున్నారు. 4వసారి ఎన్నుకున్న తర్వాత ఇప్పటికీ ఇంచుమించు 10 నెలల సమయం దాటిపోయింది. ఎలక్షన్ల ముందు, మొదటి ఎలక్షన్ల ముందు ఒక మాట చెప్పిండు, నేను ఇక్కడనే ఇల్లు కట్టుకుంటా, ఇక్కడనే ఉంటా, ఇక్కడనే జాగ్ కొనుక్కున్నా, ఇవన్నీ చెప్పిన మాటలే. సరే అన్న తర్వాత జాగ్ కొనుక్కున్నాడు. నా కొడుకు కూడా, నా బిడ్డ కూడా గిదే స్కూల్లో చదువుకుంటుంది, వీళ్ళతోనే ఉంటా, వీళ్ళతోనే నా జీవితం, వీళ్ళే నా సర్వస్వం, నా ఏమంటారు తోలు తీసి నేను వీళ్ళకి చెప్పులు కొట్టిస్తా, ఇవన్నీ డైలాగులు కొట్టిండు. ఇవన్నీ ఇక మాటలు వింటే మాటలు కోటలు దాటినాయి, చేతలు తంగలు దాటలే. తర్వాత ఆ మొదటి టర్మ్ అయిపోయింది, 2వ టర్మ్లో మంత్రి అయిపోయిండు, 3వ టర్మ్లో మంత్రి అయిపోయిండు, మళ్ళీ మొన్న 4వ టర్మ్లో వచ్చినప్పుడు కూడా ప్రజలు నన్ను ఓడిపిస్తారని చెప్పి మళ్ళీ కూడా చెప్పిండు. అప్పుడు నేను అన్న మర్చిపోయినా కానీ మళ్ళీ నేను వారానికి 3 సార్లు వస్తానని చెప్పి, మరి నేను నోరా లేకుంటే హైదరాబాద్ మున్సిపాలిటీ డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంకా నాకు అర్థం కాదు, కానీ ప్రజలు చెప్తుంటే మర్చిపోతారు, వింటారు, మర్చిపోతారని ఒక అలవాట్లో ఆయన ఉన్నట్టున్నాడు. బహుశా ఎంతసేపు ఆ తుపాకీ రామని మాటలే. ఈ 10 నెలల కాలంలో ఆయన పట్టుమని కనీసం ఒక 10 సార్లు కూడా ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చిన పాపాన పోలే, ఇక్కడి ప్రజల యొక్క సమస్యలు పట్టించుకున్న పాపాన పోలే. ప్రజలు వాళ్ళ అహంకారపూరితమైన మాటలకు, అవినీతి అక్రమ పరిపాలన కొనసాగించిన తీరుకు నిరసనగా బండకేసి కొట్టినా కానీ రాష్ట్రంలో బుద్ధి రాలే ఇంకా వాళ్ళ. నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని అంటాను, రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి ఆయనకు ఉందా అంటున్నా. రేవంత్ రెడ్డి గారి ఖాళీ గోటికి సరిపోయేంత కూడా విలువ ఈయనకు లేదు. ఇవాళ ఈయన యొక్క పరాన్న బుక్ ఈయన. వాళ్ళ నాయన తెలంగాణ ఉద్యమం పేరు మీద వాళ్ళ నాయన వస్తే వాళ్ళ నాయన మీద ఆధారపడి వచ్చిన వ్యక్తి ఈయన. ఇలా ఈయన మాట్లాడుకుంటూ వచ్చిండు ఆయన. ఇలా సిరిసిల్లలో మొత్తం నేనే బంగారు సిరిసిల్లని చేసిన, అది చేసిన, ఇది చేసిన అని చెప్పి ఈ దిక్కుమాలిన మనిషి మాట్లాడుతాండి. ఇవాళ నిజంగానే తెలంగాణలో నీవు ఈ సిరిసిల్ల పట్టణానికి 50 లక్షల రూపాయలు నీ అయ్యి ఇచ్చిండా? సిరిసిల్లలో ఆ రోజు ఆకలి చావులు అవుతుంటే ఇక్కడనే మా గోనె ఎల్లప్పున్నాడు. మొదటి నుంచి కూడా మా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు ఆయనే ఉన్నాడేనే. ఆ రోజు నీ బతుకు ఆయన కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటారా అంటే ఈయన పోలే. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నప్పుడు ఇక్కడనే ఏదో రెస్టారెంట్ ఉంటుండే, ఆ రెస్టారెంట్లో ఈయన బ్రోకర్ గారు వచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తా అంటే తెలంగాణ ఉద్యమంలో నికార్సైన ఉద్యమకారుడు ఆయనతోనే ఉంటుంది తప్ప నీ 5 లక్షల రూపాయలు కాదని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి కూడా అట్లనే ఉన్నాడు. మొన్న ఎలక్షన్లో కూడా మళ్ళీ 10 లక్షలు పంపించారు ఆయనకు. నీ 10 లక్షలు కాదు సన్యాసి, నాకు తెలంగాణ ఉద్యమంలో నికార్సైనడు కావాలని చెప్పి అట్లనే ఉన్నాడు. నీ బతుకు తెలియదా? ఆ 50 లక్షల రూపాయల మీ అయ్యి ఇచ్చిన పైసా ఒక బుడ్డ పైసా లేదు, నీ కుటుంబం ఇచ్చిన పైసా అంతకంటే లేదు. ఇలా సిరిసిల్ల బిడ్డల పోరాట స్ఫూర్తితోని, సిరిసిల్ల బిడ్డల యొక్క ఆత్మధైర్యంతో, ఆత్మస్థైర్యంతో, పోరాట పటిమతోని నిన్ను నిలదీసి నిగ్గుదీసి నీ పైన చెప్పులు చీపులు తీసి నీ మెడలు వంచి సిరిసిల్ల జిల్లాను స్థాపించుకున్నాం తప్ప నీ జాగీర్ కాదు, ఇవాళ నీ దానం కాదు. ఇది
గుర్తుపెట్టుకోలే. నీ నోటితో సిరిసిల్ల జిల్లా కాదనే చెప్పినావు. నువ్వు కాదన్నాక 24 గంటల్లో సిరిసిల్ల జిల్లా సాధించుకున్న ఘనత సిరిసిల్ల బిడ్డలది, సిరిసిల్ల ప్రజలది. అది వాళ్ళ అమ్మమ్మ పేరు మీద తాత పేరు మీద కొదురుపాకలో స్కూల్ ఓపెన్ చేయడానికి వచ్చి అవి ఎవరి పైసలు సిఎస్ఆర్ ఫండ్స్, ఆయన పైసలు కూడా కాదు, అవి సిఎస్ఆర్ ఫండ్స్తో కట్టించి దాన్ని ఇనారేట్ చేయడానికి వచ్చినప్పుడు మధ్యలో ఇలా ఎట్టాగు అవలగాలు సిరిసిల్లు ఉన్నారు, మాకు నేను చెప్పినప్పుడు అలా డూడు బస్సులలో తలకే ఊపుతారు, ఓట్లు ఎత్తారని చెప్పి ఇలా ఇది పోతూ పోతూ ఈ ఆగో ప్రెస్ మీట్ పెట్టిపోయింది. ఆయన సిరిసిల్ల మీద నిజంగానే సిరిసిల్ల ప్రజల కష్టాలను కడదేర్చాలనుకుంటే ఊరూరు తిరగాలి, ఇక రిప్రజెంటేటివ్ వాడవాడ తిరగాలి, ఇక నువ్వు రిప్రజెంటేటివ్ ఇప్పటికీ అవన్నీ మర్చిపోయినాయి. ఇవన్నీ ఇంటి బిడ్డ ఈ ఆత్మహత్యలన్నీ వాళ్ళ హయాంలో ఉన్న టెస్కో రిచర్. ఈ లిస్టు చదువుకుంటూ వచ్చినట్టయితే ఇంచుమించు ఇదంతా లిస్టు అప్పుడు ఆయన హయాంలో జరిగిన ఆత్మహత్యల లిస్ట్. ఇదంతా ఇవన్నీ ఆయన ఒక్క ఆత్మహత్య బయటికి రానియాడు, ఆడ కట్ చేసి ఉరేసుకుంటే ఉరికాన్నే కట్ చేసి పోలీసులకు సంబంధించి ఇళ్లకు శవాలు పంపాడు. ఖమ్మం కోటి పంపుతాడు, సోలాపూర్ కోటి పంపుతాడు. ఇటువంటి సన్యాసిని ఆఖరి చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులు కంటి నిండా ఏడవడానికి కడదూపు చూసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని ఒక దుర్మార్గమైన నియంతృత్వమైన పరిపాలన సాగించండు. ఇప్పటికైనా కేటీఆర్ అని చెప్తున్న ఖబర్దార్ కేటీఆర్, రేవంత్ రెడ్డి గారిని గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. ఆయన ఖాళీ గోటికి కూడా సరిపోవు. నువ్వు కేవలం తెలంగాణ ఉద్యమం పేరిట కేసీఆర్ బిడ్డ కాబట్టి నీకు టికెట్ వచ్చింది తప్ప లేకుంటే నీకు టికెట్ వచ్చేది కాదు, నువ్వు గెలిచేది కాదు. ఇలా నీ వాపును చూసి నువ్వు బలపనుకుంటున్నావేమో కానీ ఇలా తెలంగాణ ప్రజలు ఆల్రెడీ నేను బండకేసి కొట్టినందుకు ఇలా సిగ్గు తెచ్చుకోవాలి. ఇప్పటికైనా బతుకమ్మ చీరలు 1,30,00,000 ఆర్డర్లు ఇస్తాం, చీరలు ఇస్తాం, మేము డెఫినెట్గా ఇస్తాం. అంటే నువ్వు చెప్తే ఇస్తామా? మాకు ప్రేమ లేదా? పండగలకు ఎవరికేం చేయను, ఎప్పుడు ఎట్లా చేయను మాకు తెలియదు. ఇలా పిల్లల నేతలను కూడా పెట్టుకొని అవినీతికి బలపడి నీ కడుపు నింపుకొని పబ్బం జరుపుకునేవి తప్ప ఇక్కడ సిరిసిల్ల చేనేత కారణం చేసింది ఏం లేదు. ఇవాళ ఇంకోటి చెప్తున్నాం మేము, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏమైనా చేసిందంటే సిరిసిల్ల పట్టణానికి కానీ, అటు రైతన్నకు కానీ, అటు నేతన్నకు కానీ, ఇటు గీతన్నకు కానీ ఎవరికి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. టైం ఏది ఉన్నా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, టి అంజయ్య గారు ఉన్నప్పుడు కావచ్చు, సంజయ్ గారు ఉన్నప్పుడు కావచ్చు, ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. అలా ఎక్కడ లేని విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ₹1,00,000 మహిళా సంఘాలకు ఇస్తే సిరిసిల్ల పట్టణంలో ₹5,00,000 మహిళా సంఘాలకు ఇచ్చి ఇలా చన్నీళ్లకు వేనీళ్లు తోడుండాలని చెప్పి ఆ రోజు ఆదుకున్నది. ఇవాళ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆయన కళ్ళకు కనబడతలేవి. అలా ఒక కళ్ళు లేని కబోదిలాగా, ఒక చదువురాని సన్యాసిలాగా ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు, మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన ఏదో ఉద్దారకం చేసినట్ట రేషన్ షాప్ డీలర్లు అన్నీ కూడా తీసేసిందని చెప్పి దమ్ముందారా చెప్తానే. నువ్వు చేసిన ఉద్దారకం ఏందో చెప్తారా? మహిళా సంఘాలకు ఇచ్చినా అని చెప్తున్నావు. నువ్వు ఏ మహిళా సంఘాలు పంచుకునేవి? నీ కార్యకర్తలకు ఇచ్చిన ఒక కుటుంబం బాగుపడద్దు దాంతో. ఇలా ఇచ్చేటప్పుడు సోయి లేదు, చదువుకునేవు కదా నువ్వు. భారత రాజ్యాంగం నీకు తెలియదు? భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుందని నీకు తెలియదు? ఇవాళ నువ్వు చేసిన సన్యాసి పనులకు అన్నిటికి కూడా ఇలా చట్టాన్ని గౌరవించి ఇక్కడ ఉన్న అధికారులు చట్టపరంగా పోతే వాళ్ళని కూడా బెదిరిస్తాడు. నేను అలా ఇదేదో శాశ్వతమైనట్టు. నీ పదవి శాశ్వతమా? నువ్వు శాశ్వతమా? ఎవరు శాశ్వతం? నేను శాశ్వతమా? అంతు చూస్తారట ప్రజలు. చూసింది కదా నీ అంతు. ప్రజలు సమాధానం చెప్తారు కదా. రేపు పొద్దుగల ఎంక్వైరీలు అవుతుంటే నీ కూడా తెలుస్తుంది కదా ఒక్కొక్క అంతు. నీ ఇసుక మాఫియాల సంగతి తెలియదా? నీ నేరల ఘటన తెలియదా? ఇవాళ అధికార గణాన్ని ఏ విధంగా వాడుకున్నావో తెలియదా? ఇప్పుడు నీ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ ఆ రోజు ఇక్కడ కలెక్టర్గా ఉన్నప్పుడు నీ మోచేతి నీళ్లు తాగి నీ ఎంగిలి మెతుకులు తిని సిరిసిల్లలో ఏం చేసిండో తెలియదా? ఎవరికి? మీరే కదా సాక్షులు. ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించి మీకే కదా పట్టాలు ఇచ్చింది ఆయనే. ఈయన మాకు నీతి వ్యాఖ్యలు చెప్తాడు. ఈయన ఈ సన్యాసి ఇంత నన్ను ఉండాలి మనిషి అయి పుట్టినందుకు. ఇలా బాజాబ్తా 54 షాపులో 52 షాపులో ఉంటే
నోటిఫికేషన్ ఇచ్చినాం, రిజర్వేషన్ రోస్టర్ సిస్టర్ ఫాలో అయినరు, ఎగ్జామ్ పెట్టిండ్రు, ఇంటర్వ్యూలు చేసిండ్రు, ఇచ్చిండ్రు. ఇలా నీ మాదిరిగా ఇవాళ నా కార్యకర్తనో నీ కార్యకర్తలు అమ్ముకున్నాడు ఇప్పుడు జరగలే అక్కడ ప్రక్రియ. నీలాంటి వాళ్ళు అందరూ కూడా కొంతమంది పడి దాని మీద ఏడుపడి, ఎందుకంటే ఫ్రీగా తింటుంటే ఊరి మీద వాడి తింటుంటే అరే మాకు పోయినాయి అని చెప్పి బాధ కొద్దీ ఇవాళ వాళ్ళు చేసే గగ్గోలు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ అధికారులను బెదిరిస్తానో ఇలా మమ్మల్ని బెదిరిస్తాను. నేను బండకేసి కొట్టినందుకు ఇలా సిగ్గు తెచ్చుకోవాలి. ఇప్పటికైనా బతుకమ్మ చీరలు 1,30,00,000 ఆర్డర్లు ఇస్తాం, చీరలు ఇస్తాం, మేము డెఫినెట్గా ఇస్తాం. అంటే నువ్వు చెప్తే ఇస్తామా? మాకు ప్రేమ లేదా? పండగలకు ఎవరికేం చేయను, ఎట్లా చేయను మాకు తెలియదు. ఇవాళ పిల్లల నేతలను కూడా పెట్టుకొని అవినీతికి పాల్పడి నీ కడుపు నింపుకొని పబ్బం జరుపుకునేవి తప్ప ఇక్కడ సిరిసిల్ల చేనేత కార్మికులు చేసింది ఏం లేదు. ఇవాళ ఇంకోటి చెప్తున్నాం మేము, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏమైనా చేసిందంటే సిరిసిల్ల పట్టణానికి కానీ, అటు రైతన్నకు కానీ, అటు నేతన్నకు కానీ, ఇటు గీతన్నకు కానీ ఎవరికి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. టైం ఏది ఉన్నా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, టి అంజయ్ గారు ఉన్నప్పుడు కావచ్చు, సంజయ్ గారు ఉన్నప్పుడు కావచ్చు, ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. అలా ఎక్కడ లేని విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ₹1,00,000 మహిళా సంఘాలకు ఇస్తే సిరిసిల్ల పట్టణంలో ₹5,00,000 మహిళా సంఘాలకు ఇచ్చి ఇలా చన్నీళ్లకు వేనీళ్లు తోడుండాలని చెప్పి ఆ రోజు ఆదుకున్నది. ఇవాళ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆయన కళ్ళకు కనబడతలేవి. అలా ఒక కళ్ళు లేని కబోదిలాగా, ఒక చదువురాని సన్యాసిలాగా ఇవాళ ఆయన మాట్లాడుతున్నా, మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆయన ఏదో ఉద్దారకం చేసినట్ట రేషన్ షాప్ డీలర్లు అన్నీ కూడా ఏదో తీసేసిందని చెప్పి దమ్ముందారా చెప్తానే. నువ్వు చేసిన ఉద్దారకం ఏందో చెప్తారా? మహిళా సంఘాలకు ఇచ్చినా అని చెప్తున్నావు. నువ్వు ఏ మహిళా సంఘాలు పంచుకునేవి? నీ కార్యకర్తలకు ఇచ్చిన ఒక కుటుంబం బాగుపడద్దు దాంతో. ఇలా ఇచ్చేటప్పుడు సోయి లేదు, చదువుకునేవు కదా నువ్వు. భారత రాజ్యాంగం నీకు తెలియదు? భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుందని నీకు తెలియదు? ఇవాళ నువ్వు చేసిన సన్నాసి పనులకు అన్నిటికి కూడా ఇలా చట్టాన్ని గౌరవించి ఇక్కడ ఉన్న అధికారులు చట్టపరంగా పోతే వాళ్ళని కూడా బెదిరిస్తాడు. నేను అలా ఇదేదో శాశ్వతమైనట్టు. నీ పదవి శాశ్వతమా? నువ్వు శాశ్వతమా? ఎవరు శాశ్వతం? నేను శాశ్వతమా? అంతు చూస్తారట ప్రజలు. చూసింది కదా నీ అంతు. ప్రజలు సమాధానం చెప్తారు కదా. రేపు పొద్దుగల ఎంక్వైరీలు అవుతుంటే నీ కూడా తెలుస్తుంది కదా ఒక్కొక్క అంతు. నీ ఇసుక మాఫియాల సంగతి తెలియదా? నీ నేరల ఘటన తెలియదా? ఇవాళ అధికార గణాన్ని ఏ విధంగా వాడుకున్నావో తెలియదా? ఇప్పుడు నీ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ ఆ రోజు ఇక్కడ కలెక్టర్గా ఉన్నప్పుడు నీ మోచేతి నీళ్లు తాగి నీ ఎంగిలి మెతుకులు తిని సిరిసిల్లలో ఏం చేసిండో తెలియదా? ఎవరికి? మీరే కదా సాక్షులు. ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించి మీకే కదా పట్టాలు ఇచ్చింది ఆయనే. ఈయన మాకు నీతి వ్యాఖ్యలు చెప్తాడు. ఈయన ఈ సన్యాసి ఇంత నన్ను ఉండాలి మనిషి అయి పుట్టినందుకు. ఇలా బాజాబ్తా 54 షాపులో 52 షాపులో ఉంటే నోటిఫికేషన్ ఇచ్చినాం, రిజర్వేషన్ రోస్టర్ సిస్టర్ ఫాలో అయినరు, ఎగ్జామ్ పెట్టిండ్రు, ఇంటర్వ్యూలు చేసిండ్రు, ఇచ్చిండ్రు. ఇలా నీ మాదిరిగా ఇవాళ నా కార్యకర్తనో నీ కార్యకర్తలు అమ్ముకున్నాడు ఇప్పుడు జరగలే అక్కడ ప్రక్రియ. నీలాంటి వాళ్ళు అందరూ కూడా కొంతమంది పడి దాని మీద ఏడుపడి, ఎందుకంటే ఫ్రీగా తింటుంటే ఊరి మీద వాడి తింటుంటే అరే మాకు పోయినాయి అని చెప్పి బాధ కొద్దీ ఇవాళ వాళ్ళు చేసే గగ్గోలు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఇల్లంతకుంట మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు ఉట్కూరి వెంకట రమణారెడ్డి జన్మదిన వేడుకలను ఇల్లంతకుంట మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువజన సంఘం నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రమణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. బస్టాండ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఐరెడ్డి చైతన్య, మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, గ్రామాలకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళలు, నాయకులు, యువకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
గల్ఫ్ కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభం చేసిన నేపథ్యంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గల్ఫ్ కార్మిక శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం గల్ఫ్ కార్మికులకు వారి సంక్షేమం కోసం సెప్టెంబర్ 15న జీవో తీసుకొచ్చారన్నారు. నేడు హైదరాబాద్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రవాసీ ప్రజావాణి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక కౌంటర్ ను బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చే ప్రారంభం చేసుకోవడం శుభ పరిణామమన్నారు. గల్ఫ్ లో ఏ కారణం చేత మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు అక్కడ ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం సలహా మండలి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గల్ఫ్ లో మృతి చెందిన కార్మికులకు 1 లక్ష ఎక్స్గ్రేషియా ఇస్తే మళ్లీ రేవంత్ రెడ్డి హయాంలో ఇవ్వడం జరుగుతుందన్నారు. గతంలో కేటీఆర్ కేసీఆర్ గల్ఫ్ కార్మికులను వాడుకుని బొంబాయి భీమండి గల్ఫ్ బతుకులేనా మేం వస్తే గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్లు కేటాయిస్తామని మరణిస్తే 5 లక్షల పరిహారం ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ గౌడ్, చొప్పదండి ప్రకాష్, గడ్డం నరసయ్య, వేముల స్వరూప, వనిత, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమల స్వరూప, గోలి వెంకట్రమణ, వైద్య శివప్రసాద్, ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికలకు ముందు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు ఇచ్చిన ప్రతిపాదనలు, ఉప ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లాకు సంబంధించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, అనేక మంది కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు ఇచ్చిన మాట ప్రకారం మనం ముందుకు సాగాలని చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జీవోను ఇటీవల ఇవ్వడం, ప్రధానంగా గల్ఫ్కు వెళ్లే వారందరూ కూడా యోగక్షేమాలతో తిరిగి ఇంటికి రావాలన్న భగవంతుని ప్రార్థిస్తున్న సందర్భం కూడా. కానీ ఎవరికైనా ఇబ్బంది అయితే అక్కడ మరణిస్తే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, రెండోది గల్ఫ్లో ఉన్నటువంటి వారికి ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఓ సలహా మండలి ఉండాలని చెప్పి కోరినటువంటి గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం ప్రజా సంఘాలు ఆ కోరిక మేరకు ఓ సలహా మండలిని ఏర్పాటు చేస్తూ గల్ఫ్లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు 5వ తరగతి నుంచి చదువుకున్న వారికి ప్రాధాన్యత గురుకులాలు ఇవ్వాలని చెప్పి అనేది 3వ అంశం. 4వ అంశం, ఈ 4 అంశాలతో కూడుకున్నటువంటి జీవోను ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో హెల్ప్ డెస్క్ను గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం ఇబ్బంది అయితే ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ ఉండాలని చెప్పని గల్ఫ్ కార్మిక సంఘాలకు సంబంధించిన కోరిన మేరకు ఏర్పాటు చేయడం, ఈరోజు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక మంది శాసనసభ్యులు హాజరై ఈరోజు హెల్ప్ డెస్క్ను ప్రారంభం చేయడం జరిగింది. ప్రతి మంగళ శుక్రవారం ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది. ఎవరికి ఇబ్బంది వచ్చినా దరఖాస్తు రూపంలో ప్రభుత్వానికి తెలియపడానికి కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. సందర్భంగా చెబుతూ గతంలో రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే గల్ఫ్ కార్మికులకు ఏమైనా ఇబ్బంది అయితే ఆనాడు 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వడం జరిగింది తప్ప గల్ఫ్ కార్మికుల గురించి కోసం తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క సేవలను వాడుకొని తెలంగాణ ఉద్యమంలో బొంబాయి భీమండి బొగ్గుబాయి గల్ఫ్ బతుకుల నుంచి మీ అందరి బతుకులు మార్పిస్తా, తెలంగాణ రాగానే 500 కోట్లు గల్ఫ్ సంక్షేమానికి పెడతా, గల్ఫ్లో మరణించిన వారికి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చిన హామీ కేసీఆర్ నిలుపుకోలేకపోయిండు. కేసీఆర్ తన్నుడు కేటీఆర్ తండ్రిని ఒప్పించి గల్ఫ్లో మరణించిన కుటుంబాలకు ఆసరగా ఉందాం, భరోసా ఇద్దామని చెప్పని అనడంలో ఫెయిల్యూర్ అయిందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఆనాడు 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఆలోచించింది. మధ్యలో 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఏటా 100 కోట్లు రాజన్నాలకి ఇవ్వలే, రాజన్నాలే తంతల మీద ముంపు గ్రామాలకు డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వలే. కానీ నిన్న రాజకీయ నాయకుడు కాకుండా ఓ మన్మడిగా వచ్చిందని చెప్పని ముంపు గ్రామాల సమస్యలు మాత్రం పట్టించుకోకుండా మేము ఇదే ముంపు గ్రామంలో కుదురుపాకలో చిన్నప్పుడు ఆడుకొని ఆటలాడుకొని
కిరాణా దుకాణానికి వెళ్ళి చాక్లెట్ కొనుక్కున్న నీవే ఆ గ్రామస్తులు పడుతున్న బాధను మీ తండ్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ఎందుకు సఫలం కాలేరు అని మీరు అడుగుతున్నారు. ఉన్నత పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించి జిల్లాలోని ముస్తాబాద్ మండల పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తామని ముస్తాబాద్ నూతన ఎంఈఓ బాధ్యతలు స్వీకరించిన రాజిరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని వనరుల కేంద్రంలో మండల విద్యాధికారిగా రాజిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మొదట సరస్వతి చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ఉపాధ్యాయుల కరచాలన మధ్య బాధ్యత చేపట్టారు. ఈ సందర్భంగా పలు పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులతో కలిసి నాణ్యమైన విద్యను అందించి జిల్లాలో మండలానికి పేరు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని ఎంఈఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాధాకిషన్, శ్యామ్ సుందర్, శ్రీకాంత్ రెడ్డి, షాదుల్, సుధాకర్ రెడ్డి, రాజేశ్వరి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎల్లారెడ్డి, శ్రీనివాసరావు, సుధాకర్, హనుమంత్ రెడ్డి, ఆనందం, బాలకిషన్, రాజేందర్, సాయి కుమార్, పరశురాములు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్నయ్య అవునవును ఏడన్నా వస్తున్నా అయిపోయింది. ఇలాంటి పెద్దలంతా సహకరిస్తే 12 ఏళ్ల సహవాసం. 3 పువ్వులు 6 కాయలు అంటే బ్రహ్మాండంగా అయ్యో దొరకాలి. గత 14 సంవత్సరాలుగా రెగ్యులర్ ఎంఈఓ లేక ఇన్ఛార్జితో నడుస్తున్నటువంటి ప్రాథమికోన్నత స్థాయిలో నాణ్యమైన విద్య అందించే దిశగా ఈ ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని మరి 25వ తారీఖు నాడు ఎంఈఓలుగా ప్రతి మండలానికి ఒక ఎంఈఓలుగా ఒక ఎఫ్ఏసి ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞత తెలియజేస్తూ మరి ముస్తాబాద్ మండలంలో ఉన్నత పాఠశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు సోదర ఉపాధ్యాయులందరితో, సోదర కాంప్లెక్స్ మరియు సహకారంతో తప్పకుండా ఈ ముస్తాబాద్ మండలాన్ని సిరిసిల్ల జిల్లాలో మొదటగా నిలపడానికి చేస్తానని హామీ ఇస్తుంది. థ్యాంక్ యూ. నిజంగా రేవంత్ రెడ్డి మొగోడే అయితే ఇచ్చిన 420 హామీలు అమలు చేయమని చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ నేతలు సవాలు విసిరారు. ఈ రోజు సిరిసిల్ల తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిల్లా చక్రపాణి, రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరు ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు, ప్రభుత్వానికి తెలిసే విధంగా మాట్లాడుతున్నామన్నారు. దీన్ని కూడా రాజకీయం చేసి అధికార పార్టీ నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం సరికాదన్నారు. సిరిసిల్లలో రేషన్ దుకాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మొగోడైతే 420 హామీలు అమలు చేయాలని చేసేలా ఒత్తిడి తేవాలని ఆది శ్రీనివాస్ తెలిపారు. 4 సార్లు ఓడిపోయిన
అయ్యో పాపం సీనన్నాని ఓట్లేసి గెలిపించిన వేములవాడ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలి తప్ప దేశ ఐకాన్ కేటీఆర్ ని విమర్శించే స్థాయి నిధి కాదన్నారు. సిరిసిల్ల వేములవాడ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, మిగిలిపోయిన అభివృద్ధి చేసి చూపించాలని టీఆర్ఎస్ నేతలు ఆది శ్రీనివాస్ కు హితవు పలికారు. శాసనసభ్యులు తారక రామారావు గారు, మాజీ మినిస్టర్ కేటీఆర్ గారు ప్రత్యేకంగా నిన్న ప్రెస్ మిత్రులతో వాస్తవానికి సిరిసిల్లలో జరుగుతున్న పరిస్థితులపైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత 10 ఏళ్ల పాలనలో ఏనాడు ఒక చిన్న సంఘటన కానీ ప్రజలను ఇబ్బంది చేసింది కానీ మా పరిపాలనలో చేయలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉదాహరణ, ఈ 10 నెలల పాలనలో ఇవాళ మన కాన్స్టిట్యున్సీలో అన్నీ రోజుకొకటి బయటకు వస్తుంది. మొన్నటికి మొన్న రేషన్ షాపులు అనేది, వాస్తవానికి రేషన్ షాపులు అనేది చిన్న కష్టపడి వాళ్ళకి పనిచేస్తేనే పైసా వచ్చేది. అది కావాలని ఇలా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారని చేయాలనే ఒక ఉద్దేశంతో కేకే మహేందర్ రెడ్డి గారు పకడ్బందీగా మీ షాపులు మీకు ఎటు పోవు, మేము పొడగొట్టేది వాళ్ళే, అధికారులు మా చేతులు ఉన్నారు, మేము చెప్పిందే వేదవాక్కు అని వాళ్ళకు మాయామాటలు చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేసిండు. నోటిఫికేషన్ రిలీజు బీసీబీ సిరిసిల్ల పట్టణంలో 80% ఉంటారు. పత్రికా సోదరులకు తెలుసు, సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తెలుసు. ఆ రిజర్వేషన్ చూత పూర్తి స్థాయిలో తప్పని చూత పట్టణ ప్రజలందరికీ తెలుసు. దీని మీద కోర్టుకు పోతే కోర్టులో చూత ఫైల్ ఆపిచ్చి ఇవాళ కంకణం కట్టుకొని కొంతమంది ఉపాధి రెక్కాడితేనే దొక్కాడని పరిస్థితిలో ఉన్న వాళ్ళను 10 సంవత్సరాల నడుపుకున్న షాపులను ఇలా వాళ్ళ పరిస్థితిని ఇలా యథావిధిగా ఉన్న షాపులను వాళ్ళకు అదే కేటగిరీ కింద వాళ్ళకు ఒక షాపు 20-30 దరఖాస్తులు అయితే వాళ్ళకి వస్తుందట, మిగతా షాపులు వాళ్ళకు నచ్చని వాళ్ళే పోతాయట. అంటే దీని మీద ఎంత రాజకీయం నడిచిందో దీని మీద ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ ప్రస్తుతానికి కేటీఆర్ గారు నిన్న చెప్పడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా ఇటువంటి ఇష్యూస్ జరిగితే రానున్న రోజులలో పూర్తి స్థాయిలో ప్రజలందరూ వ్యతిరేకిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 176 కోట్లు ఎగ్గొట్టిపోయింది అని మేము ఎక్కడికి పోలేదు. ప్రభుత్వం మారింది, ప్రజల తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం మారింది. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దాదాపు 10 మాసాలైంది. మరి ఇచ్చే 176 కోట్లు మీరు పద్మశాలీల మీద అత్యంత ప్రేమ కలిగిన వాళ్ళే అయితే, పద్మశాలను ఉద్ధరించాలనే కంకణం కట్టుకున్న వాళ్ళు అయితే 10 మాసాలలో 176 కోట్లు ఇచ్చి ఒక్క రూపాయి కూడా బకాయి లేదు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అప్పటి బకాయి పెట్టి మేము ఇచ్చినాము అని చెప్పుకునేందుకు మరి ఇవాళ పత్రికలలో కొన్ని చూస్తున్నాం. ఒక 60,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్ వస్తే కూడా మేము ఇచ్చినాం వారి దయా వీరి దయా అని చూస్తున్నాం. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ 176 కోట్లు ఇవ్వడానికి మీరు ఇంత ప్రేమ కలిగిన పద్మశాలి సమాజం మీద మరి ఎందుకు ఇస్తలేదు? నిన్న కేటీఆర్ గారు మాట్లాడినట్టు ఆయన మీద ఉన్న కోపం పద్మశాలి సమాజం మీద తీసుకుంటారనే మాటకు దీనికి జవాబు సరిపోదా? మరి ఎందుకు 176 కోట్లు? మీరు ఇప్పటికీ 1,00,000 కోట్లు అప్పు తెచ్చారు ఈ ప్రభుత్వం నడిపించడానికి. మరి నేత కార్మికుల కొరకు, యజమానుల కొరకు, అందరి కొరకు కలిపి ఒక్క 176 కోట్లు ఇవ్వడానికి ఎక్కడ సమస్య వచ్చింది? అదే మాదిరిగా 10% యారన్ సబ్సిడీ కూడా ఇవ్వాలకి విడుదల కాలేదు. మరి ఈనాడు బతుకమ్మ చీరలు కూడా పోయినాయి. మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇప్పటివరకు ప్రణాళిక ఏదైనా ఉందా? విస్పష్టంగా ప్రకటన చేయాలి. ఎందుకంటే మేము గతంలో కంటే మెరుగైన పరిపాలన చేస్తాం, గతంలో కంటే మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు 7 కోట్ల ఆర్డర్ ఇస్తే మేము 10 కోట్ల ఆర్డర్ ఇస్తామన్నట్టుగా 365 రోజులకు పని కల్పిస్తామన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 మాసాలు 7 మాసాల వరకు పని దొరికింది. మేము 12 మాసాలు ఇస్తామన్నారు. మరి ఇప్పటికి 10 మాసాలు దాదాపు పూర్తవుతుంది. మీరు ఏం ఆర్డర్ ఇచ్చారో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మేము చెప్తున్నాం, నిన్న మాజీ మంత్రి గారు చెప్పింది, ఇవాళ నేను చెప్తున్నాను, 3,312 కోట్ల ఆర్డర్ 7 సంవత్సరాల్లో మేము ఇచ్చినాం. మీరు వచ్చిన 10 నెలల్లో ఏమి ఇచ్చారో ఒకసారి విస్పష్టంగా మాట్లాడండి. మేము కడుపులో పెట్టుకుంటాం, మేము చేస్తాం కదా. ఇలా సేట్లు మీ దగ్గరికి ఎక్కిన గడప దిగని గడప లేదు. ఆనాడు ఒక్క కేటీఆర్ గారిని కలిస్తే పని జరిగేది. మరి వాళ్ళ సిరిసిల్ల గల్లీ నాయకుల నుంచి హైదరాబాద్ వరకు ఎంతమందికి దండం పెట్టిర్రు? ఈ 10 మాసాలలో ఎన్నిసార్లు కార్లు ఎక్కి తిరిగిండు? ఒక్కసారి మీ దగ్గరికి వచ్చే నాయకులను, అదేవిధంగా సేట్లను అడగండి. మరి వారి మీద మీకు ప్రేమ ఉంటే ఇప్పటికైనా పూర్తి చేయండి. యజమానులకు ఇవ్వాల్సిన బకాయిలు పూర్తిగా ఇవ్వండి. అంతేకాకుండా కార్మికులు ఇవ్వాల్సిన 10% సబ్సిడీ కూడా పూర్తిగా ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రానున్న రోజుల్లో మీరు ఏ విధంగా 1,32,00,000 చీరలు ఏ రకం ఇస్తున్నారు? సిరిసిల్లాలో తయారు చేయడానికి యోగ్యత ఉండేవా? రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తారా? సంఘాలకు ఇస్తారా?
ఎవరికి ఇవ్వదలుచుకున్నారనేది ఒక విస్పష్టంగా ప్రకటన చేస్తే ప్రజలలో మీ వైఖరి ఏందో తేలిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పటికి కూడా ఈ ప్రెస్ మీట్లు పెట్టడం మాట్లాడడం కాదు, మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఏం చేస్తారో స్పష్టంగా ప్రకటించండి. యారన్ డిపో తెస్తామన్నారు, యారన్ డిపో ఏం మీరు మొదలు ఆర్డర్ ఇవ్వకుండా యారన్ డిపో తెస్తే ఎవరికి ఇస్తారు, ఏం ఉత్పత్తులు చేస్తారు, ఏ రకమైన యారన్ తెచ్చిస్తారు, అది కూడా ముందుకు రండి. ఇకనైనా ఈ సమస్యల మీద చర్చలు వాదోపవాదాలు మానేసి నిర్మాణాత్మకమైనటువంటి వివరాలతో రండి. పత్రికా విలేకరుల ద్వారా సిరిసిల్ల సమాజానికి, ప్రత్యేకంగా నేత కార్మికులకు అందరికీ తెలియజేయండి. ఎందుకంటే కార్మికులు కూడా ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు తయారు చేసి ఉన్నట్టయితే 9 కోట్ల పైచీలకు దాదాపు 10 కోట్ల రూపాయలు వారి ఖాతాలకు జమ అయ్యేటి, అది పండగ సరిగా చేసుకోవడానికి. మరి ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వడం వల్ల కార్మికులు వేతనాలు నష్టపోయారు, 10% యారన్ సబ్సిడీ కూడా నష్టపోయాడు. దీని మీద ఎవరైనా మాట్లాడదలుచుకుంటే స్పష్టంగా జవాబు ఇవ్వండి. వ్యక్తిగతంగా మాట్లాడడం, ఎవరైనా మాట్లాడితే వాళ్ళని వ్యక్తిగతంగా ఖండించడం కాదు. మనం సిరిసిల్ల ప్రజల కొరకు పనిచేద్దాం. సిరిసిల్ల నేత కార్మికుల కష్టాలలో మేమున్నప్పుడు ఏం చేసినాం, అంతకుమించి మీరేం చేస్తున్నారో స్పష్టమైన ప్రకటనలతో రావాలని చెప్పేసి. నువ్వు కాదు, నీకు రాజన్న ఆశీర్వాదం ఉంటే సరిపోతుంది. నువ్వు రేవంత్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడితే ఆయనతో మునిగిపోతావు. సీనన్న ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు కేటీఆర్ గారిని విమర్శించేంత స్థాయి కానే కాదు. మళ్ళీ రేపు మీ వాళ్ళు మీ ఎంబడ ఈ చిట్టర పట్టరగాలు పెట్టి ఆది శ్రీనివాసుని విమర్శించే స్థాయి నీది కాదు, తోటాగే అంటారు. నాది కాదు కావచ్చు, కానీ నువ్వు ప్రజల అభిష్టాన్ని నెరవేర్చు. నువ్వు మొదల వేములవాడకు నువ్వు నియోజకవర్గంలో ఊరూరు తిరిగి పల్లె పల్లె తిరిగి ఏదైతే చెప్పినావో ఆ కార్యక్రమాలు అయితే చెయ్యి. ఆ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకురా. నువ్వు మగోడుకి రేవంత్ రెడ్డి అంటుండు కదా, నిజంగానే రేవంత్ రెడ్డి మగోడైతే రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్ని పథకాల పేరు మీద ఎన్ని కోట్ల హామీలు ఇచ్చిర్రు, ఎన్ని లక్షల కోట్ల హామీలు ఇచ్చిండ్రు. ఇలా 15,000 పంటకు రైతు భరోసా అయ్యి ఇలా 500 ప్రతి పంట, సన్నాలు కాదు దొడ్లు కాదు అన్ని వాట్లకు 500 బోనస్ ఇయ్యి, ఇలా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇయ్యి. నువ్వు గెలిచినప్పటి నుంచి ఎంతమంది ఆడబిడ్డల పెళ్లిళ్ళైనాయో అంతమంది ఆడబిడ్డలకు ప్రతి ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం, 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇయ్యి. ఇలా అట్లాగే కేసీఆర్ కిట్ లేదు, న్యూట్రిషన్ కిట్ లేదు, ఎలాంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నావు. ఇలా నువ్వు ఏమేమైతే దొంగ హామీలు ఇచ్చినావో అవన్నీ కూడా చెయ్యి. ఇలా బీసీ డిక్లరేషన్ పట్ల కూడా ఇలా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట 42% బీసీలకు రిజర్వేషన్ పెడతా ఉన్నారు మీరు. అది అమలైంది, అది అమలు చేయండి. ఇలా అమలు చేయని కులగణన జరుగుతూ ఉన్నది, 3 నెలలు అవుతా ఉన్నది, 6 నెలలు అవుతుంది. నీ కోర్టుకు పోయి మీరు వాయిదాలు తీసుకొచ్చుకున్నాడు కాదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో సకుటుంబ సర్వే ఒకే రోజులో మొత్తం రాష్ట్రంలోని అన్ని కుటుంబాల సర్వే ఒక్క రోజులో చేయించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఇలా నీ ప్రభుత్వానికి 3 నెలలు ఎందుకు? నిజంగా నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఆ బీసీ కులగణన నువ్వు వారం రోజులలో చేయించవచ్చు, 10 రోజులలో చేయించవచ్చు. ఇలా చేయించి బీసీలకు మీరు ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం, దానికి హామీ ఇచ్చిన ప్రకారం 42% రిజర్వేషన్ శాతాన్ని అమలు చేయాలి. అట్లాగే ఈబీసీలకు సంబంధించి, ఎంబీసీలకు సంబంధించి నువ్వేమేమి హామీలు ఇచ్చినావో ఎంబీసీకి ఒక కార్పొరేషన్ ఇచ్చి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి వాళ్ళని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ను అట్టడుగు వర్గాలను పైకి తీసుకొస్తా అని చెప్పినావు కదా. కామారెడ్డి దానిలో చదివితే మా పాత్రికేయ మిత్రులకు, మా మీడియా మిత్రులకు అన్నీ కూడా ఏమేమి హామీలు ఇచ్చిండో ఆ 420 420 హామీలు ఏవైతే ఇచ్చిండో అవన్నీ కూడా అర్థమవుతాయి. అవన్నీ కూడా నెరవేర్చే పరిస్థితిలో మీరు ఉండండి, వాటి మీద దృష్టి పెట్టు. అప్పుడే రేవంత్ రెడ్డి మొగోడు అనిపిస్తాడు. లేకపోతే ఏమంటారు, నేనన్నా మీడియా పరంగా నేనన్నా. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేరిస్తేనే రేవంత్ రెడ్డి మొగోడు. కాకపోతే ఏమవుతాడో మీరే చెప్పాలి. ఇక మళ్ళీ తర్వాత ఆది శ్రీనివాస్ అనే ప్రెస్ మీట్ పెట్టి మరి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు, ఎన్నికలకు పోయే ముందు ఇక ఇన్ని 420 హామీలు ఇచ్చిండు, ఇక ఇవన్నీ 6 గ్యారంటీలు ఇచ్చిండు, ఇవన్నీ అమలు చేయలేకపోయిండు మా రేవంత్ రెడ్డి. ఇక మా రేవంత్ రెడ్డి మొగోడా కాదా అనేది నువ్వే చెప్పాలి. కాబట్టి ఒకటే, కేటీఆర్ గారు అభివృద్ధిలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసిన జిల్లాకు ఇలా గొప్పగా కలెక్టరేట్లు, ఇలా రోడ్లు, అట్లాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి వాటికి సిబ్బందిని ఏర్పాటు చేసి, ఇలా ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి, ఇలా జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి, ఇలా బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసి, అట్లాగే బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఘనత చరిత్ర కేటీ రామారావు గారిది. ఇలా ప్రజల గుండెల్లో ఉన్నాడు. నువ్వు రోజు వచ్చి వాడకట్టు తిరుగుడు అవసరం లేదు, నువ్వు తిరగాలి. ఎందుకనంటే నువ్వు చెప్పి 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 అరిగిపోయిన రికార్డు పెంకలు ఉంటుండే వెనకట.
అది కొద్ది రోజులు పాటలు వేసిన తర్వాత కీ కీ అంటుండే. అట్లాగే నువ్వు 4-5 ఎలక్షన్లల్లో ఇజ్జత చెప్పి ఇల్లుకు నువ్వు పాతబడిపోయింది రికార్డు. కాబట్టి నువ్వు మొదలు ఎరిగిపోయిన రికార్డుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయి. నీ వేములవాడ శాసనసభ నియోజకవర్గంలో నీ అరిగిపోయిన రికార్డుకు సంబంధించిన కార్యక్రమాలు అమలు చేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అమలుపరిచి ఆది శ్రీనివాసు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిండు. ఆది శ్రీనివాస్ గారు ప్రజలకు ఏదైతే ఎన్నికలకు ముందు పోయేటప్పుడు నేను ఇవి చేస్తాను అన్నీ చేసిండు అని అనిపించుకున్న తర్వాత నువ్వు అప్పటికి సిరిసిల్లకి వచ్చి కేటీ రామారావు గారు ఇది చెప్పింది చేయలేదని అప్పుడు చెప్పు. ఇలా కేటీ రామారావు గారు ఈ నియోజకవర్గంలోని ప్రతి మనిషి గుండెల్లో ఉన్నాడు, ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నాడు. అభివృద్ధి అంటే ఏంటిది, ఐటీ అంటే ఏంటిది, పారిశ్రామిక రంగం అంటే ఏంటిది అనేది నీ భారత ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టను హైదరాబాద్కు తీసుకొచ్చిన ఘనత కేటీ రామారావు గారి. కేటీ రామారావు గారి గురించి మాట్లాడంటే నువ్వు నేను చెప్తున్నా కదా, చంద్రునికో నూలు పోగు అన్నట్టు ఆ ఒక్క పోగు కూడా కాదు, పోగులో 100 వంతు కూడా కాదు. కాబట్టి దయచేసి ఆది శ్రీనివాస్ గారికి విజ్ఞప్తి, నువ్వు మంచిగా నీ అభివృద్ధి కార్యక్రమాలు వేములవాడ రాజన్న సాక్షిగా నువ్వు ఏవైతే చేస్తా అని చెప్పినావో ఆ రాజన్న సాక్షిగా నువ్వన్నీ అమలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలు నీ వేములవాడ ప్రజలకు చేసినాక నువ్వు అప్పుడు సిరిసిల్లకి వచ్చి మాట్లాడని చెప్పి నేను చెప్తా ఉన్నా. అంతే తప్ప ప్రతిసారి మేము ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే, ప్రజలకు సంబంధించిన ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే మేము అధికారుల ద్వారా కానీ లేకపోతే మీడియా పరంగా కానీ పత్రికల పరంగా కానీ మేము ప్రజల సమస్యలను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వెంటనే ఇక్కడ ఒక ఆయన శనివారం ఆదివారం ఆయనే నువ్వు అక్కడ వెంటనే మీటింగ్ పెట్టేసి మాకు కౌంటర్ ఇవ్వడం కాదు, మేము అదేంటి ప్రతిదానికి కౌంటర్ ఇవ్వడం కాదు, ప్రజలకు ఇవ్వండి, ప్రజలకు పనిచేసి చూపెట్టండి. ఇలా మీరు అధికార పక్షంలో ఉన్నారు, చేయాల్సిన బాధ్యత మేమున్నది, మీరే చేయాల్సింది. కాబట్టి ఆ బాధ్యతను విస్మరించి మీరు మీటింగ్లు పెట్టి చెప్పడం కాదు, పని చేసి చూపెట్టండి, అధికారులతో కూడా పని చేయించి చూపెట్టండి. వీళ్ళ అధికారులను అందరినీ బెదిరించి మీరును ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా బెదిరించి కేవలం కాంగ్రెస్ వాళ్ళు వస్తేనే పనిచేయాలి, కాంగ్రెస్ వాళ్ళకి మాత్రమే పనిచేయాలి. ఇక సిరిసిల్ల నియోజకవర్గం ఒక ఆయన పేరు చెప్పి ఏ అధికారి దగ్గరికి పోయినా ఆయన దగ్గరికి పోయినా ఎందుకు పోతారండి? బరాబరి వార్డు మెంబర్ అయినా సరే ప్రజల ఓట్లతో గెలుస్తాడు. వార్డు కౌన్సిలర్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఇలా సర్పంచ్లు ఎంపీటీసీలు లేకపోవచ్చు, అట్లాగే ప్రాథమిక వ్యవసాయ మన బ్యాక్స్ చైర్మన్లు ఉన్నారు. ప్రజల చేత గెలిచిన వాళ్ళు ఎవరైనా కానీ అధికారుల దగ్గరికి ప్రజల నుంచి పోవచ్చు. అంతే తప్ప ప్రజలతో చీత్కరింపబడ్డ వాళ్ళు ఇలా ప్రజాస్వామ్యంలో కూర్చొని పాలనా పరంగా మేము చూస్తామంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? మరి కాంగ్రెస్లో ఇట్లనే నడుతుందంటే అందుకే మరి ఇప్పుడు భారతదేశంలో ఓడిపోతుంది, అందుకే మీ పార్టీ. కాబట్టి మరి ఈ రేవంత్ రెడ్డి బాగా పెద్ద మగోడు అయితే మరి భారతదేశం అంతా దింపండి, భారతదేశం మొత్తం గెలిచే విధంగా చేయండి అని చెప్పేసి. పెద్దూరు గ్రీన్ నీడిల్ గార్మెంట్ కంపెనీలో కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న సిబ్బందిని తొలగించాలని, కంపెనీలో పనిచేసిన మానేసిన తొలగించిన కార్మికులందరికీ ఎక్స్పీరియన్స్ లెటర్లు అందించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. ఈ రోజు గార్మెంట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీవై నగర్లోని కామ్రేడ్ అమృతలాల్ శుక్లా కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కోడెం రమణ హాజరై మాట్లాడుతూ సిరిసిల్లలో మహిళలకు ఉపాధి కల్పనలో భాగంగా గత ప్రభుత్వం పెద్దూరు శివార్లో ఏర్పాటు చేసిన అపారల్ పార్క్ లో గోకుల్ దాస్ ఇమేజెస్ వారి గ్రీన్ నీడిల్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికులపై యాజమాన్యం సిబ్బంది అధిక పనిభారం మోపుతూ అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని, కంపెనీలో చాలా రోజులుగా పనిచేస్తున్న కార్మికులను వివిధ కారణాలతో పని నుంచి తొలగిస్తున్నారని, వారు తొలగించిన వివిధ కారణాలతో పనులు మానేసిన కార్మికులకు రిజైన్ లెటర్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, షిప్మెంట్ పేరుతో అదనపు గంటలు మరియు సెలవు దినాల్లో కూడా పని చేయించుకుంటూ వెట్టి చాకరీ చేయించుకుంటున్నారన్నారు. ఓటీ కట్టించకుండా ఎదిరించి ప్రశ్నించిన కార్మికులను పనుల నుంచి తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అన్నల్దాస్ గణేష్, గార్మెంట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బత్తుల రమేష్, కార్యదర్శి జిందం కమలాకర్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లాలో మహిళలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనలో భాగంగా పెద్దూరు శివార్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అప్రెల్ పార్క్ లోని గ్రీన్ నీడిల్ గార్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికుల పట్ల ఆ కంపెనీ సిబ్బంది అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ మరి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు, పని భారం మోపుతున్నట్టు మన దృష్టికి వచ్చింది. మరి ఈ విషయంపై వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకొని మరి వారిపై కంపెనీని సందర్శించి అక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలను తెలుసుకొని కార్మికులకు ఆ ఫ్యాక్టరీ చట్టాలు అమలుతూనే అన్ని విధాల
చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఇప్పటికీ గత 2.5 సంవత్సరాలుగా ఈ కంపెనీ ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే అనేక మందిని వివిధ కారణాలతో తొలగిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఎవరైనా ఆ విధంగా తొలగించినా గానీ వేరే ఇతర ఏదైనా ఇబ్బందులకు గురి చేసినా కూడా మన సిఐటి జిల్లా కార్యాలయం బీవై నగర్ లోకి వచ్చి మీ సమస్యలను చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో కూడా అనేక సార్లు మరి మీ సమస్యలు తీసుకొచ్చినప్పుడు మనం యూనియన్ గా కంపెనీని సందర్శించినప్పుడు మనం అందరం కూడా ఐక్యంగా ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ కంపెనీ యాజమాన్యం కూడా దిగివచ్చి సమస్యలను పరిష్కరించే విధంగా కొంతమేరకు కృషి చేయడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా కూడా మన సమస్యలు పరిష్కారం కావాలంటే మనం ఐక్యంగా ఈ ఒక యూనియన్ ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తేనే మన సమస్యలను పోరాటాల ద్వారానే సాధించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఐక్యంగా ఈ యూనియన్ ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూనే మరి గత ప్రభుత్వంలో ఇక్కడ బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పి దాదాపు 10,000 మంది మహిళలకు ఇక్కడ అప్రైల్ పార్క్ ని ఏర్పాటు చేసి నెలకు 10,000 రూపాయల చొప్పున వేతనాలు వచ్చే విధంగా చూస్తామని చెప్పి అక్కడ ప్లాట్లను కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు కేవలం ఒక గోకుల్దాస్ కంపెనీకి చెందినటువంటి గ్రీన్ నీడిల్ కంపెనీలో దాదాపు 500 మందికి మాత్రమే ఉపాధి దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా టెక్స్పోర్ట్ కంపెనీ నిర్మాణం ఇప్పుడే పూర్తయినటువంటి పరిస్థితుల్లో మిగతా కంపెనీలు కూడా ప్రభుత్వం వెంటనే వచ్చినటువంటి ప్రభుత్వం పూర్తి చేసి అక్కడ పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి గ్రీన్ నీడిల్ గార్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించిన కనీస వేతనాలు కావచ్చు, చట్టబద్ద సౌకర్యాలు, పిఎఫ్, ఈఎస్ఐ, భద్రత, ఉద్యోగ భద్రత, అదేవిధంగా పని భారము, వివిధ అంశాలపైన ఇక్కడ ఉన్నటువంటి లేబర్ అధికారులు వెంటనే అక్కడ ఉన్న కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి కంపెనీని సందర్శించి వారి యొక్క సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో సిఐటియు యూనియన్ గా మేము పెద్ద ఎత్తున మరి రాబోయే రోజుల్లో కార్మికులందరినీ ఐక్యం చేసి ఆందోళన పోరాటాలు నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పద్మశాలి సమాజానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సేవ చేస్తుందని, వారికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పట్న కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ సర్కస్ వాళ్లు వచ్చినట్టు అప్పుడప్పుడు వచ్చి అనవసర మాటలు మాట్లాడుతూ వెళ్తున్నాడని, అలా చేస్తే కేటీఆర్ ను సిరిసిల్లను తిరగనివ్వమని అన్నారు. అటెండర్ నుంచి ఐఏఎస్ అధికారి వరకు గత ప్రభుత్వంలో నిర్బంధంలో ఉండేవారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నారని ఆయన అన్నారు. కేటీఆర్ దిక్కుమాలిన ప్రభుత్వం అని మాట్లాడటం సరైంది కాదని, రేవంత్ రెడ్డి ముందు చూపుతో ప్రణాళికలు తయారు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ చీరలతో 10 మంది సేట్లను బతికించిన ఘనత కేటీఆర్ దన్నారు. కొంతమంది కమిషన్ల కోసం బతుకమ్మ చీరలు సిరిసిల్లకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిపై అనవసరంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, ఆ అర్హత కూడా కేటీఆర్ కు లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్య శివప్రసాద్, భీమవరం శ్రీనివాస్, ఎల్ల లక్ష్మీనారాయణ, మేనప్రసాద్, చెన్నమనేని కమలాకర్ రావు, కుడిక్యాల రవికుమార్, దుబాల వెంకటేశం, స్వర్గం రాజు, గుల్లపల్లి గౌతమ్, బొద్దుల శ్రీనివాస్, మార్గం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరియు కేకే మహేందర్ గారిని వీళ్ళందరూ విమర్శించడం ఇది పద్ధతి కాదు. ఎందుకంటే నీవు బతుకమ్మ చీరలతోని ఒక 10 మంది సెట్లను బతికించినావు. 10 మంది బాగుపడరు తప్ప ఏ ఆసాములు ఏ కార్మికులు బాగుపడదు లేదు. ఈరోజు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం. అంతకుముందు గతంలో సుతా వైఎస్ రాజశేఖర్ ఉండగానే ఇక కార్మికులకు ఏం చేస్తే బాగుంటుందని అప్పుడు వైఎస్ రాజశేఖర్ దాదాపు 13,000 రేషన్ అంత్యోదయ కార్డులు ఇచ్చి ఇక్కడ ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నం చేసినాడు, ఇక్కడ కార్మికులు ఆదుకోవడానికి ప్రయత్నం చేసినాడు తప్ప ఇక్కడ ప్రజలకు ఏదైతే మంచిగా ఉంటుందో ఆలోచించడం తప్ప మీరు వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల పేరుతోని ఈ సిరిసిల్లను మొత్తం బస్టు పట్టించిండు. గతంలో పాలిస్టర్ మంచిగా నడుస్తుండే, కాటన్ మంచిగా నడుస్తుండే, కాటన్తో ఒక దాదాపు సైజింగ్లు కానీ డైయింగ్లు కానీ నడుస్తుండే. మీరు వచ్చిన తర్వాత డైయింగ్లు అనేటివి మాయమైపోయినాయి, కాటన్ అనేది మాయమైపోయింది, పాలిస్టర్ అనేది మాయమైపోయింది, ఎటో పోయినాయి అన్ని. తర్వాత ఇక్కడ ప్రజలు మొత్తం బతుకమ్మ చీరలు సంవత్సరానికి 3 నెలలు ఇచ్చి బతుకమ్మ చీరలు బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మా సీఎం గారు, మా రేవంత్ రెడ్డి గారు శాస్త్ర పరిష్కారం కోసం సిరిసిల్ల ప్రజలకు శాస్త్రం ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఇది నిరంతరం ఇక్కడ కార్మికులకు కానీ ఆశ్రమాలకు కానీ స్టేట్లకు కానీ అందరికీ నిరంతరం పని కల్పించాలనే ఉద్దేశం కొద్ది రానున్న కాలంలో ఈ ఒక సంవత్సరం
మా ప్రతి మహిళలకు 2 చీరలు చొప్పున సంవత్సరం పొద్దు పని కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రానున్న కాలంలో అది జరుగుతుంది. ఈ సిరిసిల్ల ప్రజలు కానీ సిరిసిల్ల కార్మికులు కానీ అందరూ సుతా బాగుపడతారు, అందరు చేస్తారు. ఇలా మా కేకే మహేందర్ రెడ్డి గారి కృషి బాగున్నది. ఈరోజు కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయింది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. కానీ ఇంకా గెలిచే మాత్రం ఈరోజు అయితే మొన్న అవుతుండే. మీరు చేయకుండా కాళ్ళలో కట్టబెట్టుకుంటా ఇది విమర్శించకుండా ఏ పని కానితలో కేటీఆర్ ఖబర్దార్. నిన్నటి రోజున గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులైనటువంటి కెటి రామారావు గారు దిక్కుమాలిన కాంగ్రెసు దిక్కుమాలిన ప్రభుత్వం బుర్రలేని ముఖ్యమంత్రి అని సంబోధించడం జరిగింది. అసలు మీరు పేపర్ చూస్తున్నా టీవీ చూస్తున్నా అర్థం కావడం లేదు. ఒక భారతదేశంలో కూడా అత్యున్నతమైనటువంటి నీతి ఆయోగ్ అనే సంస్థ మొన్న వచ్చినప్పుడు గౌరవం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించడం జరిగింది. ముందు చూపుతో చేస్తున్నటువంటి ప్రణాళికలు అద్భుతంగా ఉన్నారని వారు చెప్పడం జరిగింది. అది మీరు వింటలేరా చూస్తలేరా? ఇంకొకటి నేతల గురించి నేను బతుకమ్మ చీరలు ఇచ్చినట్టున్నాను అంటే మీరు వచ్చినప్పటి నుంచే సిరిసిల్ల లోపల ఈ వ్యవస్థ ఉందా? అంతకుముందు పద్మశాలి సోదరులు బ్రతకలేదా? వాళ్ళ యొక్క జీవితాలు అద్భుతంగా ఉన్నటువంటి రోజులలో మీ స్వార్థం కొరకు కొందరి యొక్క కమిషన్ల కొరకు బతుకమ్మ చీరలు తెచ్చినటువంటి వ్యవస్థ మీది. మీరే ఒప్పుకున్నారు సూరత్ నుంచి తెప్పించి అమ్మినామని పంచినామని చెప్పి మళ్ళీ మీరే దాని గురించి మాట్లాడతారు. మీరు 4 సార్లు మా నాయకుడు ఓడిపోయిన అంటారు. 4 సార్లు ఓడిపోతే మీరు కూడా ఒకసారి ఓడిపోయిన మొన్ననే కామారెడ్డిలో మరి ఇన్నిసార్లు ఇన్ని గొప్ప పనులు చేసిన ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి కామారెడ్డిలో ఎమ్మెల్యేకి ఓడిపోవడం జరిగింది. అదాన్ని మర్చిపోయి మా నాయకుడు ఓడిపోయిన దాని గురించి పట్టుకోవడం ఏంటి? అవును, ఈరోజు మా యొక్క ప్రభుత్వం లోపల ప్రభుత్వాధికారులు ప్రభుత్వం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నారు. వారి యొక్క విధులు నిర్వర్తిస్తున్నారు అదేవిధంగా. కానీ మీకు ఇంతకుముందు మీరు ఉన్నప్పుడు వారందరినీ తొత్తులుగా మార్చి మీ కనుసన్నలో పెట్టుకొని ఇతరులకు పని చేయకుండా మీరు చేసినటువంటి వ్యవస్థ మీకు అప్పుడు గిట్టుబాటు అయితే లేదు మీకు. కాబట్టి మీరు మా అధికారులను కానీ మా నాయకుడు 4 సార్లు ఓడిపోయిన పదాన్ని కానీ మాట్లాడడం సరైనది కాదు. మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉండి ప్రస్తుతం సిరిసిల్లలో జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి చేనేత సోదరుల గురించి వ్యవస్థ ఎట్లా చేయాలని చెప్పి చర్చించుకుంటూ ముఖ్యమంత్రి గారితో అనునిత్యము దాని గురించి సంప్రదిస్తూ ఉన్నారు. అతి త్వరలోనే నూలు డిపో కూడా రానున్నది. మా ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఒకసారి కావూరు సాంబశివరావు రావడం జరిగింది. అదే అనుగుణంగా త్వరలో అంటే కొద్ది మాసాల లోపలే నూలు డిపోలు కూడా పెట్టి మధ్యతరగతి కార్మికులకు నేతలకు ఉపాధి కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.